కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తాం. లైక్ ఇట్లా మనం ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్లో 3 ప్రొఫైల్స్, క్రియేట్ పేజ్, పబ్లిక్ పేజ్ అండ్ నెక్స్ట్ గెట్ స్టార్ట్. ఇక్కడ వచ్చేసి మనం కేటగిరీ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ అండ్ క్రియేట్ పేజ్. ఇక్కడ మన వెబ్సైట్ అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, లొకేషన్ అడ్రస్, టౌన్, సిటీ, పోస్ట్ కూడా ఇవన్నీ యాడ్ చేయాలి. అలాగే మనము అవర్స్ కూడా యాడ్ చేసుకుంటాం. మనం ఇక్కడ ఏ టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఆఫీస్ టైమింగ్స్ 9 to 6 కానీ 10 to 7 కానీ లేకపోతే డిఫరెంట్ వాళ్ళ కంపెనీకి రిలేటెడ్గా ఏ టైంలో ఉంటే ఆ టైం నుంచి మనం యాడ్ చేసుకుంటాం. ఇట్లా మొత్తం ఇవన్నీ యాడ్ చేసుకున్నాక డైరెక్ట్ సేవ్ చేసుకుంటాం. అవర్స్ అన్ని సేవ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ మనము లోగో యాడ్ చేస్తాం. లోగో యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మనకి కవర్ ఫోటో ఏదైనా యాడ్ చేసుకుంటాం. ఫేస్బుక్ కవర్ ఫోటో. ఇట్లా బ్యానర్ యాడ్ చేస్తాం. బట్ బ్యానర్ సైజ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ సైజులో ఉన్నదాన్ని మనం కంప్లీట్గా క్రియేట్ చేస్తాం. అంటే నెక్స్ట్ ఇక్కడేమో వాట్సాప్ బిజినెస్ అకౌంట్ యాడ్ చేస్తాను. బట్ ఈ బిజినెస్ అకౌంట్ ఉంటేనే మనము లీడ్స్ వాట్సాప్కి కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకేది డన్ పేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఈ పేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకుని ఉన్నాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్లస్ ఫేస్బుక్ అకౌంట్ కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలంటే మెటా బిజినెస్ సూట్ అనమాట. ఈ రెండు కనెక్ట్ అయితేనే మనకి లీడ్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి. అలాగే షెడ్యూల్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. పోస్ట్ షెడ్యూల్ చేసుకోవటము, పోస్ట్లు ప్రమోట్ చేసుకోవటము, పబ్లిక్ చేసుకోవటము ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంటే ఇవి రెండు ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి దీనికి కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు. ఇక్కడ గెట్ స్టార్ట్ లేదా ఇక్కడ కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఇక్కడ నుంచి అయినా కూడా క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పక్క ట్యాబ్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే బిజినెస్కి రిలేటెడ్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దీనికి ఇక్కడ లాగిన్ చేసి పెట్టుకోవాలి. లాగిన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని చూపిస్తుంది. డైరెక్ట్ మనకు లాగిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం లాగిన్ చేయలేదు కాబట్టి ఇక్కడ లాగిన్ చేయమని అడుగుతుంది. లాగిన్ శ్రీష డిజిటల్ వరల్డ్ అని. బట్ ఇది ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది కాబట్టి నేను కనెక్ట్ చేయట్లేదు. జస్ట్ లాగిన్ చేసేస్తే సింపుల్గా మీకు కనెక్ట్ అయిపోతుంది. లాగిన్ చేసి కనెక్ట్ చేసుకుంటే మీకు ఇవి రెండు ఇక్కడ వచ్చేస్తాయి. ఇది మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ ఫేస్బుక్ అకౌంట్ లింక్అప్ చేసుకునే ఆప్షన్స్. ఇక్కడ లింక్అప్ చేసుకున్నాము అంటే మనకి యాడ్స్కి ప్లస్ పోస్ట్ షెడ్యూల్స్కి రెండింటికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మెటాలో మనం యాడ్ రన్ చేయాలి అంటే 2 ప్లాట్ఫామ్స్లో కూడా రన్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ఫేస్బుక్, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ టార్గెట్ చేసే కన్నా 2 ప్లాట్ఫామ్స్ని కలిపి టార్గెట్ చేస్తే ఏమవుతుందంటే మనకు లీడ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
ఎందుకంటే ఇంతకుముందు ఇన్‌స్టా అండ్ ఫేస్‌బుక్ డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ హ్యాండిల్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మెటా వాళ్ళే ఈ ఇన్‌స్టాని తీసుకున్న తర్వాత వీళ్ళు 2 కలిపి ఇక్కడ కంబైన్ చేశారు. ఇక్కడ వరకు మనం ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవటము, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవటము 2 మనం కనెక్ట్ చేసుకున్నాం. ఈ కనెక్ట్ చేసుకున్నాక ఏం చేస్తామంటే, ఇంకా మనము వర్క్ స్టార్ట్ చేస్తామనమాట. ఈ ఇంకా డైలీ ఏం చేస్తాం, మనం క్రియేట్ చేసుకున్న క్యాలెండర్ ప్రకారం ఒక కంటెంట్ తీసుకొని ఇమేజ్ ఆర్ వీడియో క్రియేట్ చేసుకుంటాము. ఈ ఇమేజ్ ఆర్ వీడియో క్రియేట్ చేసుకున్నప్పుడు నార్మల్‌గా ఎలా చేస్తామో, అలాగే పోస్ట్ షెడ్యూల్ ఎలా చేస్తామో ఇవి 2 చూస్తాము. ఆల్రెడీ నార్మల్‌గా పోస్ట్ చేయడం అంటే మన అకౌంట్‌లో ఆల్రెడీ మనం పోస్ట్ చేసుకున్నట్లే చేస్తాము. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే మనకి హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. బట్ హ్యాష్ ట్యాగ్స్ మనం చెక్ చేసుకోవచ్చు కూడా. హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి. హ్యాష్ ట్యాగ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఉందనుకోండి. హ్యాష్ ట్యాగ్ దానికి మనం చెక్ చేసుకుంటే ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, దీనికి ఎంత ఎంత వస్తుంది, ఇది సెర్చ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి. ఇది ఒక్క ఓన్లీ సింగిల్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసరి లైక్ ఇట్లా మనం ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఇక్కడ ఎలా వస్తున్నాయి. ఇట్లా ఎవరైనా ఈ హ్యాష్ ట్యాగ్ మీద క్లిక్ చేస్తే మనకి కూడా ఇట్లా పోస్ట్ అనేది వస్తుంది. ఇట్లా మనం హ్యాష్ ట్యాగ్స్ చెక్ చేసుకోవచ్చు. ఏ హ్యాష్ ట్యాగ్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఏ హ్యాష్ ట్యాగ్కి మనకి మంచిగా వస్తున్నాయి, ఎన్ని రీల్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనం వీటిని చెక్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది యూజ్ చేస్తారు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేదాన్ని అని. ఇప్పుడు మనకి ఇంకా హ్యాష్ ట్యాగ్స్ కావాలి, ఏమేమి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నారు అనేదాన్ని మనం ఇక్కడ చాట్ జీపీటీ యూజ్ చేసుకోవచ్చు. అంతకుముందు అయితే వేరే టూల్ ఉండేది హ్యాష్ ట్యాగ్, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ చెక్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడు ఆ టూల్ తోటి మనకేం అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే లైక్ మీరు కంటెంట్ ఉందనుకోండి, ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్ పోస్ట్ కంటెంట్ అని చెప్పేసి ఆ కంటెంట్ మీరు ఇక్కడ ఇస్తారు. డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ ట్రైనింగ్ అని, గ్రోత్ హ్యాకింగ్ అని సంథింగ్ ఏదో ఒకటి మీరు ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర కంటెంట్ లేదు, ఇమేజే ఉందనుకోండి, ఇమేజ్ ఏం చేస్తారంటే ఇమేజ్ అప్లోడ్ చేయండి. ఇక్కడ ఇది గ్రోత్ హ్యాకింగ్ అనే ఇమేజ్ ఒకటి ఉంది మనకి ఇక్కడ. బట్ ఈ ఇమేజ్ వచ్చేసి మనకి ఇన్స్టాలో వర్కౌట్ అవ్వదు. బట్ నార్మల్ ఇమేజ్ చూద్దాం, ఇన్స్టాకి రిలేటెడ్. లేకపోతే ఇక్కడ క్రియేట్ చేద్దాం చాట్ జీపీటీలోని క్రియేట్ ఇమేజ్. అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ మనం ఇంకా చాలా కమాండ్స్ ఇవ్వచ్చు. లైక్ ఏ సైజ్ ఇవ్వాలి అంటే 4:5 అంటే ఇన్స్టాగ్రామ్ సైజ్ వచ్చేసి ఇమేజ్ సైజు ఇమేజ్ సైజు 4:5 అండ్ కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలాంటి ఇమేజెస్ కావాలి మొత్తం అన్నీ కూడా మనం ఈ ప్రాంప్ట్లో ఇవ్వచ్చు. ప్రస్తుతానికైతే నేను ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ నార్మల్గా ఇస్తున్నాను, అది క్రియేట్ చేసేస్తుంది.
ఇప్పుడు మనకి ఇట్లా ఒక ఇమేజ్ అనేది డిజైన్ చేసి ఇచ్చింది. ప్రస్తుతానికి నేను ఎగ్జాంపుల్‌కే కాబట్టి నేను ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ గాని, ఫోన్ నంబర్స్ గాని ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఒక ఇమేజ్ అనేది తీసుకున్నా. లోగో కూడా యాడ్ చేయొచ్చు కూడా. మనం యాడ్ విత్ లోగో సైజ్ షుడ్ బి స్మాల్ అని ఇచ్చి చిన్న లోగో మనం ఇచ్చిన లోగో కూడా యాడ్ అవుతది. అలాగే మన నంబర్స్, ఫోన్ నంబర్స్, మన ఈమెయిల్ అడ్రెస్ కూడా ఇవ్వాలి. ఆ ఈమెయిల్ అడ్రెస్ అన్ని కూడా యాడ్ చేస్తది. కావాలంటే ఇక్కడ మీరు ఈ ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడే యాడ్ దిస్ ఈమెయిల్ ఐడి అండ్ యాడ్ దిస్ ఫోన్ నెంబర్ అండ్ యాడ్ దిస్ లోగో అని చెప్పేసి లోగో కూడా అప్లోడ్ చేయొచ్చు ఇందులోనే. లోగో అప్లోడ్ చేస్తే ఆ లోగో ఈ వెబ్సైట్లో దీంట్లో యాడ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ దానికి ఇష్టం వచ్చింది ఏదో ఒక లోగో అనేది ఇక్కడ యాడ్ చేస్తుంది. మన లోగో ఇస్తే మన లోగో యాడ్ చేస్తుంది. బట్ ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాము. ఆ ఇమేజ్ నార్మల్గా ఏం చేస్తాము, ఈ ఇమేజ్ నుంచి ఇక్కడ ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఫేస్బుక్ పోస్ట్ కంటెంట్ విత్ హ్యాష్ ట్యాగ్స్. హ్యాష్ ట్యాగ్స్ అని మనకు వచ్చింది. బట్ ఇన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇన్స్టాగ్రామ్ యాక్సెప్ట్ చేయదు. లైక్ మనకు 5 to 6 హ్యాష్ ట్యాగ్స్ అయితే సరిపోతాయి. మనకు కెరియర్ గ్రోత్, జాబ్ సపోర్ట్ ఇక్కడ వరకు తీసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ తీసేద్దాంలే. డిజిటల్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వరకు మనం తీసుకొని హ్యాష్ ట్యాగ్స్ తర్వాత యాడ్ చేద్దాం. లైక్ ఇప్పుడు మన పేజీకి వచ్చి పేజీ ఓపెన్ చేసుకున్నాం. ఇది ఏంటంటే నార్మల్గా మనం పోస్ట్ చేసే ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ ఈ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ ఈ కంటెంట్ ఇది ఒకవేళ మనకి ఇంకా చిన్నది కావాలనుకోండి, చిన్నదైనా కూడా తీసుకోవచ్చు అనమాట. పెద్దది కావాలంటే పెద్దది తీసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా మనం పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఎన్రోల్ టుడే టు స్టార్ట్ డిజిటల్ జర్నీ అనేది ఇక్కడ మన ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ మనం ఇస్తాం. ఇందులో మన ఈమెయిల్ అడ్రస్, మనం ఫోన్ నెంబర్ కానీ ఇక్కడ వెబ్సైట్ కానీ ఇచ్చేసి ఇమేజ్ ఇట్లా చేసి మనం నెక్స్ట్ అండ్ పోస్ట్ చేస్తుంది. ఇది నార్మల్గా పోస్ట్ చేసే ప్రాసెస్. ఒరిజినల్ పోస్ట్ ఇది నార్మల్గా మనం పోస్ట్ చేసుకునే ప్రాసెస్ ఇది. తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మనం పోస్ట్ చేస్తాము. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నార్మల్గా పోస్ట్ చేసేస్తాం. అంటే ఇది ఒరిజినల్ కాదు కాబట్టి ఇది పబ్లిక్ డొమైన్ కాబట్టి షేర్ చేయట్లేదు. డైరెక్ట్గా ఇది యాడ్ చేసేసి ఇంకా మనం ఫిల్టర్స్ ఏం వాడట్లేదు, ఇదంతా యాడ్ చేస్తాం. తర్వాత డైరెక్ట్గా షేర్ అంటే ఇది షేర్ అయిపోతుంది. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ అన్ని యాడ్ చేసి ఇది షేర్ చేస్తాం. ఇది ఇన్స్టాగ్రామ్ సపరేట్గా చేయడం. బట్ ఇవి రెండు కలిపి మనం షెడ్యూల్ చేయాలంటే ఎక్కడికి రావాలంటే లైక్ ఇక్కడ వచ్చేసి మెటా బిజినెస్ సూట్ క్లిక్ చేస్తే మనం మెటా బిజినెస్ సూట్లోకి వచ్చాం. ఈ మెటా బిజినెస్ సూట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనము ఏమేమి చేయొచ్చు అంటే పోస్ట్లు క్రియేట్ చేసుకోవచ్చు, యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రీల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇప్పుడు స్టోరీస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా ఆప్షన్స్ లైవ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ మనకి మేజర్గా వర్క్ పర్పస్ ఏంటంటే షెడ్యూల్ చేస్తాము. మనం 1 వీక్ ముందే ప్లానెడ్గా మొత్తం ప్లాన్ అంతా క్రియేట్ చేసుకుని ఉంటాం కాబట్టి ప్లానర్లోకి వెళ్ళి మనము ఇన్స్టాగ్రామ్ కూడా కనెక్ట్ చేస్తే రెండింటికి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోలేదు కాబట్టి రెండింటికి మనకు చూపించదు. లైక్ ఇక్కడ వచ్చేసి మనం రేపటికి షెడ్యూల్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ క్రియేట్ చేసి క్రియేట్ షెడ్యూల్ పోస్ట్.
షెడ్యూల్ చేస్తే ఇక్కడ మనకి ఫేస్బుక్ ఒకటే చూపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్ అయితే కింద ఇన్‌స్టాగ్రామ్ కూడా చూపిస్తదనమాట. అప్పుడు ఏ టైంలో దేనికి కరెక్ట్ పోస్ట్ అవుతుందనేది మనకి ఆల్రెడీ షెడ్యూల్ టైం మన దగ్గర ఉంటది కాబట్టి ఆ టైం ప్రకారం. దీనికొచ్చేసి మార్నింగ్ హ్మ్. 10-11 అనుకోండి. 10కి తీసుకోండి. 10 ఏఎం. ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ అనుకోండి. ఆఫ్టర్‌నూన్ తీసుకోండి. అట్లా దేని టైం దానికి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ టైం సేవ్ చేసుకుంటాము. టైం సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చేసి యాడ్ ఫోటో ఆర్ వీడియో. ఫోటో అన్నా యాడ్ చేయొచ్చు. లేదంటే వీడియోస్ అన్నా యాడ్ చేయొచ్చు. హ్మ్. సరే ఇదే యాడ్ చేస్తానండి. లైక్ ఇది ఫోటో అనుకోండి. ఇది యాడ్ చేసిన తర్వాత ఫోటో ఆర్ వీడియో యాడ్ చేసిన తర్వాత వీడియో కూడా మనకి 4:5 అయితేనే షెడ్యూల్ అవుతదండి. అది చూసుకోవాలి ఒకసారి వీలు గూడా. లైక్ ఇక్కడ మనం ఈ కంటెంట్ అంతా ఇక్కడ యాడ్ చేసి, ఇక్కడ మన ఫోను నంబర్ యాడ్ చేసి, ఇక్కడ షెడ్యూల్ చేస్తే ఇప్పుడు 2 ప్లాట్‌ఫార్మ్స్‌కి ఒకేసారి షెడ్యూల్ అవుతుంది. ఇప్పుడు మనము ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, ఇన్‌స్టాలో పోస్ట్ చేసి, ఇన్ని సార్లు పోస్ట్ చేయకుండా ఒకేసారి షెడ్యూల్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ లేదు మనం డైరెక్ట్‌గా పబ్లిష్ చేయాలనుకోండి, మనం షెడ్యూల్ ఆప్షన్‌ని క్లోజ్ చేసేస్తే మనకు పబ్లిష్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మనం షెడ్యూల్ చేసుకుంటే రేపు మనకి జూన్ 2 10 ఏఎంకి షెడ్యూల్ అవుతుంది. ఇట్లా మనం షెడ్యూల్ చేస్తే 2 షెడ్యూల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి స్టోరీస్ అన్నమాట. స్టోరీస్ అంటే ఎక్కడంటే ఇక్కడ వస్తాయన్నమాట మనకి. ఇక్కడ మనకి స్టోరీస్ వస్తాయి. చూజ్ ఏ ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేసుకునేది. బట్ ఇక్కడ మనకి స్టోరీస్ వస్తాయన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఉంది కదా! ఇక్కడ పబ్లిషర్ ఇక్కడ క్రియేట్ ఏ స్టోరీ. ఇక్కడ ఫోటో యాడ్ చేసేసి మనం స్టేటస్ పెడతాం కదా వాట్సాప్‌కి సేమ్ అలానే ఇక్కడ కూడా షెడ్యూలా పబ్లిషా షేర్ నౌ అంటే షేర్ అయిపోతది. షెడ్యూల్ ఆప్షన్ అనుకోండి. షెడ్యూల్ దగ్గరికి వెళ్తాం. షేర్ నౌ అంటే షేర్ వస్తది. షేర్ చేసేస్తే ఇప్పుడే షేర్ అయితది. నాకు ఇక్కడ కనిపిస్తది. మనకి స్టోరీ షేర్ అయింది. ఇక్కడ వ్యూ స్టోరీ అంటే మన స్టోరీ ఇక్కడ కనిపిస్తదన్నమాట. మనకి ఎన్ని వ్యూస్ వస్తే ఇక్కడ నుంచి కూడా మనకి వ్యూస్ తెచ్చుకోవచ్చు. ఇది ఇంకొక ఆప్షన్. ఇట్లా మనము ఈ ప్లానర్‌లో ఏం చేస్తామంటే మొత్తం 1 వీక్‌కి గాని, 1 మంత్‌కి గాని మనం మొత్తం షెడ్యూల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. వీక్‌లీ అనేది మంత్ అనుకోండి. మంత్ సెలెక్ట్ చేసుకుంటే మంత్‌కి. ఇట్లా మంత్లీ క్యాలెండర్ సెలెక్ట్ షెడ్యూల్ చేసేసుకోవచ్చు మనం. ఇది ఎక్కువగా సర్వీసెస్ కన్నా కూడా ఈ కామర్స్ వాళ్ళైతే ఒక 2-3 మంత్స్ ముందు నుంచే ప్లానింగ్‌లో ఉంటారన్నమాట. ఏ రోజు ఏ పోస్ట్ ఎళ్ళాలి అనేది. సర్వీస్ వాళ్ళైతే 1 వీక్, 10 డేస్, 15 డేస్ ఇట్లా ఉంటారు ముందు. బట్ ఈ కామర్స్ వాళ్ళైతే మీకు చాలా ఎక్కువ టైం ఉంటారనమాట. అంటే ఎక్కువ ముందుగానే 3 మంత్స్ ముందే వాళ్ళు షెడ్యూల్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఇంటికి రీచ్ అవ్వాలంటే ఒక 10 డేస్ పడతది. వాళ్ళు బిఫోర్ 10 డేస్ వాళ్ళు ఆ ప్రోడక్ట్‌ని సెర్చ్ చేసుకోవాలి. అంటే దానికన్నా ముందు నుంచే వాళ్ళు అడ్వాన్స్‌డ్‌గా ఆ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటే ఒకటి 2, 3 సార్లు చూసిన తర్వాత లేదంటే నాలుగోసారి ఓకే. ఈ ప్రోడక్ట్ కొందామనే ఒక ఆలోచన వస్తది కాబట్టి వాళ్ళు ముందు నుంచే చేస్తారన్నమాట. ఒక ఫెస్టివల్ వస్తుందనుకోండి. ఫెస్టివల్‌లో ఇంకా 10 డేస్ బిఫోర్ వాళ్ళు బై చేశారు అనుకోండి వస్తది. బట్ దానికన్నా ముందంటే వాళ్ళు ఇంకో 10-15 డేస్, 20 డేస్ ముందు నుంచే వాళ్ళు ప్రమోషన్స్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. దానికోసం వాళ్ళ ప్లానింగ్ వేరే ఉంటది కాబట్టి ఇట్లా 1 మంత్, 2 మంత్ కూడా మనము షెడ్యూల్ చేసుకోవచ్చు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇట్లా ఇవన్నీ షెడ్యూల్ చేసుకోవచ్చు మీరు పోస్ట్‌లు. నెక్స్ట్ ఇప్పుడు మీరు షెడ్యూల్ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడేంటంటే మనము ఆర్గానిక్‌గా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఓన్లీ షెడ్యూల్ ఆప్షన్ అయినాక మనకి గ్రూప్స్ ఉంటాయి ఫేస్‌బుక్‌లో. మనకొక అడ్వాంటేజ్ అది. ఎక్కువ వ్యూస్ తెచ్చుకోవడానికి, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి. బట్ ఒక 5, 6 ఇయర్స్ అంటే 6 కూడా కాదు ఆహ్, ఆహ్, ఆల్‌మోస్ట్ 2017 బిఫోర్ మనకేంటంటే ఈ గ్రూప్స్ ద్వారా చాలా లీడ్స్ అనేవి వచ్చాయి ఆర్గానిక్. అప్పుడు ఇంత అవేర్‌నెస్ లేదు.
మనము యాడ్ పోస్ట్ చేయగానే చాలా లీడ్స్ అనేవి చాలా వరకు వచ్చాయి. బట్ ఇప్పుడు ఈ ఆర్గానిక్‌గా లీడ్స్ అనేవి మనకు పెద్దగా రావు కానీ మన బ్రాండ్ అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవుతుంది. మాక్సిమం దానికోసం మనం ఏం చేయాలంటే గ్రూప్ షేరింగ్ చేయాలి. షేరింగ్ ఆప్షన్ ఎక్కడుండి ఇక్కడ షేర్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే వాట్సాప్ స్టోరీ లింక్ ఉంది కానీ మనకి గ్రూప్స్ లేవు. ఈ గ్రూప్స్‌లో మనం యాడ్ అవ్వాలన్నమాట. మనకి ఎలాంటి గ్రూప్స్ కావాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోండి. స్టూడెంట్స్ గ్రూప్స్‌లో, హౌస్ వైఫ్స్ గ్రూప్స్‌లో, బిజినెస్ ఓనర్స్ గ్రూప్స్ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకొని మనం జాయిన్ అవుతాం. అదే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనుకోండి. లైక్ ఎంటర్‌ప్రెన్యూర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్, స్టార్టప్స్ ఇట్లాంటి వాళ్ళ గ్రూప్స్‌లో జాయిన్ అవుతాం. హోటల్స్ అనుకోండి ఫుడ్డీస్ లేకపోతే ఐటమ్స్ నేమ్స్ తోటి గ్రూప్స్ ఉంటాయి. అట్లా ఫుడ్‌కి రిలేటెడ్, ఈ లొకేషన్ రిలేటెడ్ ఇట్లా జాయిన్ అవుతాం అనమాట. అంటే మనం ఈ బెంగుళూరు వరకే కావాలనుకోండి ఓన్లీ బెంగుళూరు గ్రూప్స్‌లో బెంగుళూరులో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఇస్తున్నారో వాళ్ళని ఇట్లా మనం పర్టికులర్‌గా స్పెసిఫిక్‌గా కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కాబట్టి మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్ అంటే తెలంగాణ, ఆంధ్ర, బెంగుళూరు, కర్ణాటక 3 టార్గెట్ చేయొచ్చు. అంటే మనము చెప్తున్నాం కాబట్టి ఇవి 2 అట్లా మనకి గ్రూప్స్ రిలేటెడ్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ అని బీటెక్ స్టూడెంట్స్ హైదరాబాద్. ఇక్కడ మనము బీటెక్ స్టూడెంట్స్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి పేజెస్ వచ్చినాయి. మనకి కావాల్సింది గ్రూప్స్. ఇక్కడ గ్రూప్స్ వచ్చినాయి. సి ఆల్ అని ఉంది. అక్కడైనా చూడొచ్చు. లేదంటే ఇక్కడ గ్రూప్స్ అని ఉంది. ఈ గ్రూప్స్‌లోకైనా వెళ్తే మనకి చాలా గ్రూప్స్ అనేవి హైదరాబాద్ రిలేటెడ్ బీటెక్ స్టూడెంట్స్ గ్రూప్స్, నార్మల్ స్టూడెంట్ గ్రూప్స్ అన్నీ వచ్చినాయి అనమాట. బట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే ఓ 10, 15 గ్రూప్స్ ఒకేసారి యాడ్ అయిపోయారంటే మనం స్పామ్ కింద మన అకౌంట్ అనేది బ్యాన్ అవుతది. లేకపోతే సమ్ టైమ్స్ సస్పెండ్ అవుతది. డిఫరెంట్ ఇంకా వాళ్ళు అల్గారిథం ఎట్లా డిజైన్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మన అకౌంట్ అనేది ప్రాబ్లమ్ అవుతది. కాబట్టి ఫస్ట్ కొత్త ఫేస్‌బుక్ అకౌంట్, కొత్త పేజీ అయితే ఎక్కువ గ్రూప్స్ అస్సలు జాయిన్ అవ్వద్దు. ఓన్లీ 2 ఆర్ 3 గ్రూప్స్. ఇవాళ 3 గ్రూప్స్ జాయిన్ అయ్యారనుకోండి, రేపు వెయిట్ చేయండి. ఎల్లుండి ఒక 3-4 గ్రూప్స్ జాయిన్ అవ్వండి. మళ్ళీ ఒక 1 డే అట్లా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి అప్ టు 6 మంత్స్ వరకు. ఆ 5000 గ్రూప్స్ వరకు అలౌ చేస్తారు. 5000 గ్రూప్స్ యాడ్ అవ్వచ్చు. కానీ గ్రూప్స్‌లో యాడ్ అయిన తర్వాత కూడా షేరింగ్స్ కూడా ఎక్కువ చేయడానికి లేదు. ఒకప్పుడైతే ఒక్కొక్క అకౌంట్ నుంచి నేను 100 గ్రూప్స్‌కి షేర్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండేది కాదు. అట్లాంటివి 3-4 అకౌంట్స్ మెయింటైన్ చేసేవాళ్ళం. ఎంప్లాయీస్ ఉంటాం కాబట్టి ఒక్కొక్కళ్ళ పేరు మీద ఒక్కొక్కటి ఉంటుంది. 3-4 గ్రూప్స్‌లో 3-4 ఫేస్‌బుక్ అకౌంట్స్‌లో ఒక్కొక్క అకౌంట్‌లో 100 గ్రూప్స్‌కి జాయిన్ చేస్తే లీడ్స్ అనేవి 100 లీడ్స్ అబోవ్ వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం అన్ని గ్రూప్స్‌లో పోస్ట్ చేయడానికి లేదు. అది కూడా కాకుండా మొబైల్ నుంచి అయితే మనం ఒక 30-40 ఆర్ 50 గ్రూప్స్ షేర్ చేసుకోవచ్చు కానీ బట్ ఇప్పుడు రీసెంట్‌గా ఏమన్నా చేంజ్ అయిందో లేదో నాకు తెలీదు. బట్ లాస్ట్ ఇయర్ అయితే చేసుకోవచ్చు. బట్ ఈ ఇయర్ నేను ఫేస్‌బుక్ గ్రూప్ షేరింగ్ అనేది పెద్దగా చేయట్లేదు. కాబట్టి మరి రూల్స్ ఏమైనా చేంజ్ అయినాయి. ఎందుకంటే కొత్త అప్డేట్స్ తీసుకొచ్చారు రీసెంట్‌గా. ఏఐని ఇంటర్లింక్ చేస్తూ ఫేస్‌బుక్ వాళ్ళు. బట్ గ్రూప్ షేరింగ్ దగ్గర మరి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారనేది ఎగ్జాక్ట్‌గా లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఓన్లీ డైలీ 3-5 గ్రూప్స్ లోపలే జాయిన్ అవ్వండి. ఇట్లా ఒక 5 గ్రూప్స్ జాయిన్ అయ్యారు. కొన్ని ప్రైవేట్ గ్రూప్స్ ఉంటాయి. కొన్ని పబ్లిక్ గ్రూప్స్ ఉంటాయి. అవి కొన్నేమో వెంటనే అప్రూవల్ ఇస్తారు. కొంతేమో అప్రూవల్ రావన్నమాట. గ్రూప్స్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చింది మీరు మళ్ళీ షేర్ చేయండి. ఇప్పుడు మనకి రాలేదు కదా! జస్ట్ ఏం చేస్తారంటే రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే షేర్ చేయండి. ఇక్కడ మనకి గ్రూప్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మనం 5 గ్రూప్స్ జాయిన్ అయ్యాం. ఇవన్నీ పబ్లిక్ గ్రూప్సే. అందరూ అప్రూవల్స్ వచ్చేసినాయి ఇమీడియట్‌గా. కాబట్టి మనం షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మన పోస్ట్ అనేది ఇలా వస్తుంది.
జస్ట్ లైక్ డైరెక్ట్గా పోస్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఇట్లా మనము డైలీ ఒక అబౌట్ 10 గ్రూప్స్ 15 గ్రూప్స్ షేర్ చేస్తే మనకి కొంచెం వ్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. ఇట్లా షేర్స్ అనేవి చేసిన తర్వాత ఇక్కడ సి ఇన్సైట్స్ అన్నది కదా అండ్ యాడ్స్ అనేది కదా ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి మన స్టేటస్ అనేది తెలుస్తుంది. అంటే ఈ రోజు షేర్ చేస్తే ఈ రోజే మనకి వ్యూస్ రావంటే ఒక 2-3 డేస్ తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, ఫాలోవర్స్ ఎంతమంది, నాన్ ఫాలోవర్స్ ఎంతమంది, లైక్ రే ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది కమెంట్ చేశారు, ఎన్ని షేర్స్. ఇప్పుడు మనం 2 షేర్స్ చేసాము కాబట్టి 2 షేర్స్ చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ ట్రాఫిక్ ఎంత వచ్చింది, ఏ ఏజ్డ్ ఏ జెండర్ వాళ్ళు చూశారు, ఎంతమంది లింక్ క్లిక్ చేశారు, ఈ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎవ్రీ పోస్ట్ కి ఎన్ని వచ్చినాయి అనేది క్లయింట్ కి షేర్ చేయాల్సి ఉంటుంది. ఇది పోస్ట్ చేశారు, ఊరికే పోస్ట్ చేస్తే ఉపయోగం ఏముంది, ఆయనకి వ్యూస్ రావాలి, లీడ్స్ రావాలి. కాబట్టి మీరు దీన్ని షేర్ చేసుకోవాలంటే ఎన్ని షేర్లు చేశారు అంటే రోజుకి ఎన్ని గ్రూప్స్ లో షేర్ చేశారు. ఈ రోజు ఒక 50 గ్రూప్స్ లో షేర్ చేశారు అనుకోండి, ఆ 50 గ్రూప్స్ లో షేర్ చేసిన దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఒక 1000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అదే 50 గ్రూప్స్ లో జాయిన్ అయ్యి షేర్ చేస్తే 1000 కన్నా అబోవ్ రావాలన్నమాట. 1100 లేకపోతే 1050 ఇట్లా ఎక్స్ట్రా వచ్చేలా చూసుకోవాలి. అంటే మనం షేర్ చేస్తాము బట్ వ్యూస్ ఎవ్రీ టైం సేమ్ రావాలని ఏం లేదు, చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఒకవేళ వ్యూస్ తగ్గుతున్నాయి అనుకోండి వేరే గ్రూప్స్ లో షేర్ చేసుకుంటూ ఉంటాం. డైలీ సేమ్ గ్రూప్ లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ లో షేర్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లా అట్లా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి మన బ్రాండ్ అనేది ఇది ఒక బ్రాండ్ ఉంది అనే విషయం వాళ్ళకి కొంచెం నోటీస్ లోకి వెళ్తుంది. అలాగే ఎప్పుడైతే మనం షేర్ చేయడం ఆపిస్తామో మనల్ని అల్గారిథం పట్టించుకోదు. అలాగే క్లయింట్స్ కూడా ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉందన్న విషయం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోరు. అందుకోసమే ఎవ్రీ టైం మనము ప్రమోషన్స్ అని ఆర్గానిక్ ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ ఉంటాం. అమెజాన్ వాళ్ళు అంత పెద్ద కంపెనీ అయినా కూడా వాళ్ళు ఎప్పుడు యాడ్స్ రన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు యాడ్స్ అనేది అసలు ఎప్పుడు ఆపరు. ఏదో ఒక ప్లాట్ఫామ్స్ లో లేదా అన్ని ప్లాట్ఫామ్స్ లో ఎప్పుడు యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ ప్రజెన్స్ అనేది వాళ్ళు స్టాప్ చేయరు అనమాట. ఎంత పెద్ద వరల్డ్ నెంబర్ 1 కంపెనీ అయినా సరే వాళ్ళ మార్కెటింగ్ అనే ప్రమోషన్స్ ఆపేస్తే వాళ్ళు నెక్స్ట్ డే డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ దాన్ని మార్కెట్ ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు. బట్ మనం ఏంటంటే మన లెవెల్లో మన కంపెనీ లెవెల్లో ఇట్లా ఆర్గానిక్ గా మనం ఎంతవరకు చేయగలమో దాన్ని ప్రమోషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీరు పర్సనల్ గా చేసుకోవాలి అనుకోండి, ఇప్పుడు టీచర్ కాబట్టి నేను ఫిజిక్స్ ట్యూషన్స్ చెప్తాను అని చెప్పేసి ఇట్లా ఒక మీ కంటెంట్ ఇచ్చేసి ఇమేజ్ క్రియేట్ చేసుకొని మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి ఇట్లా ప్రమోట్ చేసుకున్నాక గ్రూప్స్ జాయిన్ అవుతారు కదా, స్టూడెంట్స్ చాలా వస్తారు. అప్పుడు మీరు ఫిజిక్స్ స్టూడెంట్స్ అని పేరెంట్స్ గ్రూప్స్ ఇట్లాంటివి జాయిన్ చేసుకోవాలి. హైదరాబాద్ అట్లా గుంటూరు విజయవాడ ఇట్లా ప్రతి ఊరికి గ్రూప్స్ ఉంటాయి. అలాగే నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్లో చెప్పాలి అనుకుంటే అట్లాంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇట్లా స్టూడెంట్స్ గ్రూప్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. కానీ స్టూడెంట్స్ అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు ఆర్గానిక్ గా లీడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని ఇట్లా ప్రమోట్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రమోట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంటే కొంచెం స్టూడెంట్స్ కి ట్రెండింగ్ గా ఉంటది కాబట్టి 9th 10th వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. కాబట్టి మీరు చెప్పే వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేయడము ఇట్లా చేయడం వల్ల మీకు స్టూడెంట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫేస్బుక్ వచ్చేసి పోస్ట్లు బాగా వాల్యూ ఉంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి రీల్స్ అనమాట. కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్ టార్గెట్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ గా రీల్ క్రియేట్ చేశారనుకోండి, ఫేస్బుక్ కి ఇన్స్టాగ్రామ్ కి రెండింటికి షెడ్యూల్ చేయండి. ఒకవేళ ఫేస్బుక్ ని టార్గెట్ చేస్తూ ఈ ఇమేజ్ క్రియేట్ చేసిన ఫేస్బుక్ కి ఇన్స్టాగ్రామ్ కి రెండింటికి పెట్టండి. ఇవి రెండు మీకు బాగా సూటబుల్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఏమైంది, ఇది ఆర్గానిక్ గా మనం గ్రూప్ షేరింగ్ అయిపోయింది. ఇది మనం డైలీ చేసుకునే ప్రాసెస్. డైలీ 1 or 2 పోస్ట్లు క్రియేట్ చేసుకోండి, అలాగే షెడ్యూల్ చేసుకోండి, వాటిని షేర్ చేసుకోండి. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టుకుంటే ఇంకా బెటరు. మీకు టైం ఉండి మీరు షెడ్యూల్ చేసుకుంటే. ఇప్పుడు ఇంతవరకు మీరు అయితే నార్మల్గా క్రియేట్ చేసుకున్నారు, ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నారు, ఇమేజెస్ పోస్ట్ చేస్తున్నారు, హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసుకుంటున్నారు,
ఇదంతా ప్రమోట్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ మనం క్రియేట్ యాడ్ అని యాడ్ మేనేజర్ లో మెటా బిజినెస్ సూట్ లో క్రియేట్ యాడ్ అని ఉంది కదా, బట్ ఇదైతే మనం ఎక్కువగా యూస్ చెయ్యము ఈ ఆప్షన్. బట్ ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది మనకి. ఇక్కడ మన మెటా బిజినెస్ క్రియేట్ ఏ పోస్ట్ ఉంటుంది, క్రియేట్ ఏ యాడ్. ఇక్కడ వచ్చేసరికి ఈ ఆప్షన్ ఏంటంటే మనకి అంత బాగా మనకి యాడ్స్ జస్ట్ బేసిక్ లెవెల్లో రన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి, కానీ బట్ కంప్లీట్ గా లీడ్స్ కి మేనేజ్ చేసుకోవడానికి ఇవి మనకు కొంచెం కష్టమే. బట్ గెట్ స్టార్ట్ విత్ ఆటోమేటెడ్ యాడ్స్. ఈ ఆటోమేటెడ్ యాడ్స్ ఏ వచ్చిన తర్వాత ఇది ఇంట్రొడ్యూస్ అయింది. ఇప్పుడు దీనికి వాళ్ళు సిఆర్ఎం కూడా ఇంటిగ్రేట్ చేసి దీన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు ఏఐ యాడ్స్ ని. కాకపోతే ఇంతకు ముందు చేసిన నార్మల్ యాడ్స్ అనేవి ఇవన్నీ అనమాట. గెట్ మెసేజెస్ అంటే మనకి ఎక్కువగా మెసేజెస్ కావాలి అనుకోండి, ఈ ఆప్షన్ యూజ్ చేస్తాము. బూస్ట్ ఫేస్బుక్ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఈ యాడ్ చేస్తాం. ప్రమోట్ యువర్ పేజ్ అంటే మన పేజీ ప్రమోట్ చేసుకోవాలంటే ఫేస్బుక్ పేజీని ఈ యాడ్. కాల్స్ కావాలంటే వెబ్సైట్ విజిట్స్ కావాలంటే గెట్ మోర్ లీడ్స్. బట్ ఇక్కడ మనం అంత డీటెయిల్డ్ టార్గెట్ అనేది చేయలేము. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువగా యూజ్ చేసేది అందరూ లీడ్స్ క్యాంపెయిన్స్ యూజ్ చేస్తారు. మనకి లీడ్ క్యాంపెయిన్ వస్తే మిగతా క్యాంపెయిన్స్ అనేవి కూడా సేమ్ కొంచెం సిమిలర్ గానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ లీడ్స్ అనేవి నేను యాడ్ మేనేజర్ లో చెప్తాను. బట్ ఇక్కడ వచ్చేసి నార్మల్ గా ఒక క్యాంపెయిన్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. జస్ట్ ప్రమోట్ యువర్ పేజ్ ఉంది కదా, ఇది చెప్తాను నేను. ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఏంటంటే ఈ ఫార్మాట్ లో వస్తుంది మనకి యాడ్. ఇక్కడ ఏంటంటే మనకు డీటెయిల్డ్ టార్గెటింగ్ అనేది మనకు కొంచెం కష్టము. సింపుల్ గా వచ్చేసింది. బట్ ఇక్కడ ఏంటంటే పోస్ట్లు మనము మన పేజీని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి పేజ్ ఆటోమేటిక్గా ఇక్కడ తీసేసుకుంది, లేకపోతే మనం యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి యాడ్ క్రియేట్ యూజ్ పోస్ట్ అంటే మనం ఏదన్నా ఇంకా ఓన్ గా క్రియేట్ చేసుకుంటే ఆ పోస్ట్ ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూజ్ పోస్ట్ అంటే ఇక్కడ ఉన్న ఇంకా ఏదన్నా పోస్టులు ఉన్నా కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్ యూజ్ చేసాం కాబట్టి ఇది వచ్చేసింది అనమాట. ఈ పోస్ట్ యూజ్ చేసుకున్నాం. మనం వేరే పోస్ట్ ఇంకోటి ఏదైనా యూజ్ చేసుకోవాలనుకో, మనం పేజీలో ఒక 10 ఉన్నాయి అనుకుంటే మనకి లిస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పోస్ట్ యూజ్ చేసాం. ఇది వచ్చేసి మన పేజీ. మనకి బటన్ లేబుల్ ఫాలో అంటే ఇప్పుడు ఏం చేస్తాం, మన పేజీని ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకు ఫాలో చేస్తున్నాం అంటే మనకి ఫాలోవర్స్ కావాలి కాబట్టి, పెయిడ్ ఫాలోవర్స్ని తెచ్చుకోవడం. ఫ్రీ ఫాలోవర్స్ అంటే మనం రోజు కంటెంట్ చేస్తుంటే మన కంటెంట్ నచ్చి ఫాలో అవుతారు. అది చాలా స్లో ప్రాసెస్. ఇప్పుడు ప్రజెంట్ అంత ఎక్కువగా కూడా వర్కౌట్ అవ్వట్లేదు అన్ని ఫీల్డ్స్కి కాబట్టి మాక్సిమం పెయిడ్ ఫాలోవర్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు అందరూ. అప్పుడు మీరు ఇట్లా ఫాలోవర్స్ లైక్స్ 37 వస్తాయి అని చెప్పాడు. ఎన్నిసార్లు మన యాడ్ చూపిస్తుంది అంటే 2100 టైమ్స్. మన అక్కడ నుంచి 4000 టైమ్స్ మన యాడ్ చూపిస్తుంది అనమాట. అప్రాక్సిమేట్ వాల్యూ ఇది, యాక్యురేట్ గా ఎలానే చూపిస్తుంది అని ఏం లేదు. ఇన్నిసార్లు మన యాడ్ చూపిస్తే మనకు టోటల్ 37 ఫాలోవర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ గా 37 వస్తాయా అంటే చెప్పలేము.
మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ ద టైమ్, సిచ్యువేషన్స్ బట్టి మారిపోతూ ఉంటాయి. ఈ మార్కెటింగ్ లో ఎప్పుడు యావరేజ్ వాల్యూస్ తప్ప ఎగ్జాక్ట్ వాల్యూస్ మనం మెజర్ చేయలేము. తర్వాత ఇక్కడ వచ్చేసి అడ్వాంటేజ్ ప్లస్ క్రియేటివ్ అంటే ఆల్రెడీ ఇది ఆటోమేటిక్ గా ఆన్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఆటోమేషన్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి. ఇక్కడ వచ్చేసి స్పెషల్ యాడ్ కేటగిరీ అని ఉంది. ఇది మనకు రిలేటెడ్ కాదు. ఇదేంటంటే మన ఎంప్లాయ్మెంట్ కి రిలేటెడ్ గా కానీ, సో లైక్ పొలిటికల్ యాడ్స్ కానీ, మనీ రిలేటెడ్ యాడ్స్ కానీ, లోన్స్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి సమ్ స్పెషల్ యాడ్ కేటగిరీ కిందకి వస్తుంది. అది మాకు స్పెషల్ యాడ్ కాదు కాబట్టి వదిలేసేయండి. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోయింది. అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ అంటే మన డెమోగ్రాఫిక్స్ ని బట్టి, మన యాడ్ ని బట్టి ఎవరికి సెట్ అవుతుంది అనేది ఆటోమేటిక్ గా డిసైడ్ చేసుకుని యాడ్ చూపిస్తుంది. మనం ఏం సెలెక్ట్ చేయట్లేదు. బిఫోర్ అయితే ప్రతిదీ మనమే ఇవ్వాల్సి వచ్చేది. ఏ ఏరియాలో ఎక్కడ ఏంటి అనేది, డెమోగ్రాఫిక్స్, ఇంట్రెస్ట్ ఇవన్నీ ఇవ్వాల్సి వచ్చేది. ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఈ ఎవరెవరికి మన యాడ్ కనిపించాలి అంటే జెంట్స్ కి, లేడీస్ కి కూడా, అంటే మెన్స్, ఉమెన్. లేదు మనం మెన్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చేస్తుంటే ఓన్లీ మెన్, ఉమెన్ కి రిలేటెడ్ గా చేస్తుంటే ఓన్లీ ఉమెన్. బట్ ఇది ఇద్దరికి రిలేటెడ్ కాబట్టి ఆల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏజ్ 18 to 65 వరకు మనం టార్గెట్ చేయొచ్చు. బట్ మన కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఆల్మోస్ట్ 18 years వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి, అబౌట్ 22 ఉంటారు కాబట్టి 22 to 45 అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లొకేషన్. ఇండియా ఉంది కదా మనకి. ఇక్కడ వచ్చేసి ఏ లొకేషన్స్ అంటే ఇట్లా హైదరాబాద్ కానీ, లేకపోతే తెలంగాణ కానీ, ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం మనకి వస్తుంది. అంటే లైక్ విలేజెస్, సిటీస్, ఇట్లా మనకి విలేజెస్ నుంచి ఎక్కువ లీడ్స్ వస్తాయి, సిటీస్ నుంచి ఎక్కువ లీడ్స్ వస్తాయి, ఎంత ఏరియా కవర్ చేయాలి అనేది మన మన ఇంట్రెస్ట్. ఓన్లీ సిటీసే కావాలనుకుంటే సిటీస్, ఓన్లీ విలేజెస్ కావాలంటే విలేజెస్, అట్లా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. అప్పుడు మనం తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇది సెలెక్ట్ అయ్యాను. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ డ్రాప్ పిన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇది ఏ ఏరియాస్ కావాలో ఆ ఏరియా వరకు ఇక్కడ డ్రాప్ పిన్ అని ఇట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏరియాస్ ని. అప్పుడు మనకి ఏరియా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి మినిమం 1 kilometer నుంచి రేడియస్ 80 kilometers వరకు టార్గెట్ చేసుకోవచ్చు అండి. అంటే ఆఫ్టర్ హైదరాబాద్ 80 kilometers మనకి యాడ్ కనపడుతుంది. మనం హాఫ్ లైన్ లో చేస్తున్నాము, స్టోర్ విజిట్స్ కావాలంటే 5 to 10 kilometers లోపల పెడితే బెటర్. అంటే వచ్చే కస్టమర్స్ ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. మన కస్టమర్స్ ఎన్ని కిలోమీటర్స్ నుంచి మన దగ్గరికి వస్తారు, ఎన్ని కిలోమీటర్లు టార్గెట్ చేస్తే రావడానికి ఈజీగా ఉంటుంది, ఏ బిజినెస్ కి ఎంత దూరం రాగలరు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎస్టిమేట్ చేసుకొని మనం రేడియస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనకి తెలియకపోతే క్లయింట్ని అడగొచ్చు ఎలాంటి ఎంత ఏరియా వరకు టార్గెట్ చేయాలి అనేసి. ఇక్కడ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ అనేది ఇక్కడ ఆన్ అయిపోయింది ఆటోమేటిక్ గా. మనము డెమోగ్రాఫిక్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఏం లేదు. ఇక్కడ మనం ఇంతకు ముందు క్రియేట్ చేసుకున్నాం కొంతమంది ఆడియన్స్ ని, అవి ఇక్కడ మనకి క్రియేట్ చేసిన ఆడియన్స్ కనిపిస్తున్నాయి.
బట్ మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియాని బట్టి ఇక్కడ మనము ఓన్లీ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటూ 3 ఫాలోవర్సే వస్తున్నారు. ఎంత పెడితే అంటే బడ్జెట్ 96 రూపీస్ పెట్టి యాడ్ రన్ చేస్తే టోటల్ జిఎస్టీ తోటి కలిపి మనకి 130 రూపీస్ పడుతుంటే మనకి 3 ఫాలోవర్స్ వస్తున్నారు అనమాట. మనం ఎక్కువ ఏరియాని టార్గెట్ చేసామనుకో ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు. లైక్ ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక ప్లేస్ సెలెక్ట్ చేసుకుందాం. వరంగల్ ఎంత చూసారు ఎంత చూసారు మనం అమౌంట్ ఇంక్రీజ్ చేసే కొద్ది మన ఫాలోవర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. మనం 500 600 పెడితే ఇట్లా మనకి ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇట్లా మనం అమౌంట్ ని చేసుకునే కూడా మన ఫాలోవర్స్ ఇట్లా చేసుకున్న తర్వాత మనం అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ ని ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకున్నాం. మనము మన ఆడియన్స్ కావాలి అనుకోండి, మనం ఆడియన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, న్యూ ఆడియన్స్. ఇది మన ఓన్ అనమాట. ఇప్పుడు ఏఐ కాదు, ఇది మన రిలేటెడ్ ఆడియన్స్ ని ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం. ఇందాక అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ లో ఏంటంటే ఇదే సెలెక్ట్ చేసేసుకుంటుంది, మనం ఏం సెలెక్ట్ చేయక్కర్లేదు. లేదు మనం ఓన్ గా సెలెక్ట్ చేసుకోవాలంటే క్రియేట్ న్యూ దగ్గరకు వచ్చి ఆడియన్స్ ని సెలెక్ట్ చేసుకొని మెన్స్ మనోగాను ఇక్కడ వచ్చేసి లొకేషన్ హైదరాబాద్ తెలంగాణ అని, హైదరాబాద్ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే హైదరాబాద్ అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్డ్ టార్గెట్ ఉంది. ఇక్కడ మీరు టైప్ చేస్తారనమాట. స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కి, అలాగే బీటెక్ స్టూడెంట్స్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఇట్లా మీరు అన్ని టార్గెట్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఆడియన్స్ బీటెక్ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్, మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ చేస్తాం. సేవ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ ఇలా సెలెక్ట్, లైక్ ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆడియన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఓన్ గా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఇది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి రన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఉంటుంది, బట్ మనకి ఎండ్ డేట్ కూడా కావాలంటే ఇక్కడ ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే స్టార్టింగ్ డేట్ వరకు ఉంచుకోవచ్చు. ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ యాడ్ అక్కడ ఆ డే వరకు రన్ అయిపోతుంది. కంటిన్యూ చేయాలంటే మళ్ళీ న్యూ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ మనము స్టార్ట్ డేట్ వరకు అలాగే ఉంచేసుకొని కంటిన్యూ చేసాం అనుకోండి, ఒకవేళ మన అకౌంట్లో 10,000 రూపీస్ ఉన్నాయి ఫేస్బుక్ అమౌంట్, బట్ మనం 1 డే 1,000 రూపీస్కి రన్ చేసి రిమైనింగ్ 9,000 స్టాప్ చేయాలనుకుంటాం. ఒకవేళ మనం స్టాప్ చేయడం మర్చిపోయామంటే ఆ 10,000కి రన్ అయిపోతుంది అనమాట. అట్లా మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ఉండడానికి ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్, యాడ్ ఫండ్స్, ఇక్కడ యాడ్ ఫండ్స్ యాడ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఎంత యాడ్ చేస్తాం, 100 200, ఇక్కడ 500 యాడ్ చేసుకున్నాం అనుకోండి. మనం యూపీఐ నుంచి కానీ
వాట్సాప్ యూపీఐ వీటన్నిటి గురించి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్. ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇక్కడ స్కాన్ చేస్తే అమౌంట్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయితే రన్ అవుతుంది. బట్ ఇమీడియట్ గా రన్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది. యాడ్ అనాలిసిస్ కి వెళ్తుంది. వాళ్ళ అప్రూవల్ వచ్చిన తర్వాతనే యాడ్ రన్ అవుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్. బట్ దీన్ని అయితే మనం రెగ్యులర్ గా యూజ్ చేయలేము. రేపు మీకు రెగ్యులర్ ఫార్మాట్ లో యాడ్స్ ఎలా రన్ చేయాలో రేపు చెప్తాను. ఎల్లుండి మీరు మీ స్క్రీన్ షేర్ చేస్తూ క్యాంపెయిన్ సెటప్ చేయండి. అలాగే ఒక లైవ్ క్యాంపెయిన్ అనేది రన్ చేయండి. అప్పుడు మీకు ప్రాపర్గా క్యాంపెయిన్ రన్నింగ్ అనేది వచ్చేస్తే మీరు స్టూడెంట్స్ని కూడా క్యాంపెయిన్స్ రన్ చేసుకుని ఒక 100-200కి పెట్టుకొని మీకు స్టూడెంట్స్ని తెచ్చుకోవచ్చు. అంటే తక్కువ మంది వస్తారు. ఒక 2-3 అట్లా వస్తుంటారు. లేదు ఒక 1000 రూపీస్ పెట్టుకుంటే ఇంకొంచెం వస్తారు. అట్లా వాళ్ళకి మీ డీటెయిల్స్ అన్ని షేర్ చేయడము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, మీకు ఆన్లైన్ ట్యూషన్స్కి స్టూడెంట్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మనం ఫండ్స్ యాడ్ చేసినాక పబ్లిష్ చేస్తాం. బట్ ఈ క్యాంపెయిన్స్ అయితే మీరేం క్రియేట్ చేయొద్దు. రేపు చెప్తాను, అది చేయండి.